మామిడి రేటు అమాంతం తగ్గిపోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో పోల్చితే రేటు సగానికి పడిపోయిందని ఆవేదన చెందుతున్నారు. దళారులు, వ్యాపారులు మాయాజాలంతో ధరలను దారుణంగా తగ్గించేస్తున్నారని లబోదిబో అంటున్నారు. మామిడి రైతుల దుస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పత్తి, నిన్న మిర్చి, నేడు మామిడి నిత్యం రైతన్న దగా పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. వరంగల్ మార్కెట్లో అరగాలం కష్టపడి పండిస్తే ఇక్కడికి వచ్చేసరికే గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిపోతున్నాడు రైతన్న. పెట్టిన పెట్టుబడి రాక, కూపించిన కూల పైసలు రాక ఈ మామిడికాయ పరిస్థితి కూడా అదే కనిపిస్తుంది. గత ఏడాది 60 రూపాయల వరకు కేజీ పలికిన మామిడి ఈరోజు 20-22 రూపాయలు మాత్రమే పలుకుతున్నది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పెట్టిన పెట్టుబడి రావట్లేదు, తీసుకొచ్చిన కూళ్ళు పడట్లేదు, ట్రాక్టర్ కిరాయిలు పడట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిర్చి విషయంలో అలాగే జరిగింది, పత్తి విషయంలో అలా జరిగింది. ఇటు ప్రభుత్వం కానీ, అర్తిదారులు కానీ ఎవరు కూడా వీళ్ళ పట్ల స్పందించిన పరిస్థితులు కేవలం బ్రోకర్స్, అర్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వ్యాపారులు మాత్రమే బాగుపడుతున్నారు. రైతు మాత్రం అలాగే ఉండే పరిస్థితి కనిపిస్తున్నది. చూడొచ్చు, వందలాది మంది రైతుల ఆవేదన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. మామిడికాయ తీసుకొచ్చారు 20 రూపాయలు, టన్ను ధర 20,000 కంటే ఎక్కువ పలకలేని పరిస్థితి. అమ్ముకోకపోతే ఏం చేసుకోవాలి, మళ్ళీ తీసుకుపోయలేని పరిస్థితి. రైతుకు మాత్రం ఒకటే స్పష్టంగా గత మనం ఒక 2-3 నెలలుగా చూస్తున్నాం. ప్రతిదానికి ఒక ఎంఆర్పి రేట్ ఉంటుంది, కానీ మేము ఇంత కష్టపడి పండించిన ఒక కాయకు కానీ, మిర్చికి కానీ, పత్తికి కానీ ఒక ఎంఆర్పి రేట్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ ఈసారి ఈ మామిడికాయ రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఈ సంవత్సరం మామిడికాయ రైతుల పరిస్థితి చాలా గందరగోళంగా ఉందండి. ఎందుకంటే మామిడి తోటలకు విపరీతమైన ఖర్చులు మొదట, అంటే తవ్వటాలు పెట్టడం, దున్నడం, అడుగు మందులు వేయడం, పై మందులు కొట్టడం. అందులో ఈ సంవత్సరం వాతావరణం బాగాలేక మనకు జనవరి 10-15వ తారీఖు నుంచి మార్చి 15-20 తారీఖు వరకు కూడా రోజు మంచు పడడం వల్ల మామిడి చెట్లకు బాగా మంగు టైప్ వచ్చేసరికి రైతులు కూడా చాలా ఇబ్బంది పడి 7-8 సార్లు కూడా మందులు స్ప్రే చేశారు. అంటే ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి 5,000-10,000 పెట్టుబడి పెట్టే అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఏమైందంటే ఒక్కొక్క ఎకరానికి 25,000-30,000 రూపాయలు కూడా ఖర్చులు పెట్టి వాళ్ళు పంట కాపాడుకొని ఈ ఆరుగాలం కష్టపడి ఈరోజు బజారుకు సరుకు తెస్తే కూడా ఇలా మార్కెట్లో రేట్లు లేక రైతులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఇవాళ చూడండి, పోయిన సంవత్సరం ఈ టైంలో 40 నుంచి 50-55,000 రూపాయల టన్ అమ్మినటువంటి మామిడికాయ ఈరోజు 10,000 రూపాయల నుంచి హైయెస్ట్ 25,000 రూపాయలు అమ్మడం చాలా గగనం అయిపోయింది. అసలు దీనికి ఎఫెక్ట్ ఏంటిది అన్నది మాకు కూడా అర్థం కావటం లేదు. ఈ సంవత్సరం బాగా దారుణం ఉంది. ఎప్పుడు కూడా ఈ మామిడికాయల రేటు ఈ దారుణంగా లేదు. కానీ దయచేసి అందరూ, ప్రభుత్వం కూడా ఆలోచించి, ఇక్కడ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ ఆలోచించి కూడా ఈ రైతులకి ఏదో ఒక న్యాయం చేయాలి. మిర్చి ధర అట్నే దిగిపోతే రైతులు ఇంకా ఆగబోయారు, రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు దీని మీద ఆగమవుతారు కాబట్టి, వాళ్ళు ఏదో ఒకటి ఆగమవుతారు కాబట్టి దీని మీద స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఈ రైతులు కోరుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే గిట్టుబాటు ధర లేకపోతే రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. ఎందుకంటే ఇటు మిర్చి, అటు పత్తి, అదేవిధంగా మిగతా పంటల విషయంలో కూడా ఈసారి గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా మామిడికాయలు, గత ఏడాది చాలా రేటు పలికిన మామిడికాయ ఈసారి 10 నుంచి 20,000 వరకు మాత్రమే ఒక టన్ను పలుకుతుందంటే చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికైనా మామిడికాయకు ఒక గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.